వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో అవినీతి పరులకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తామన్న ప్రధాని. పీలేరు నియోజకవర్గం కలికిరిలో కూటమి సభ. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటన. పది పాయింట్లతో ప్రధానిపై ఏపీ కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసిన షర్మిల. మోదీ పూజ చేసిన అమరావతి నిర్మాణం 10 ఏళ్లైనా పూర్తి కాలేదని విమర్శ. తనపై జరిగిన దాడిని ఖండించిన హోంమంత్రి తానేటి వనిత. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన కూటమి సభకు హాజరయ్యారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతున్నానని తెలిపారు. వాగ్గేయకారుడు అన్నమయ్యను ప్రస్తావిస్తూ తన ప్రసంగం కొనసాగించారు. మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వికాసం అంటూ తెలుగులో నినాదించారు. అనేక రకాల ఖనిజాలు కలిగి ఉన్న నేల రాయలసీమ అని అన్నారు. ఇక్కడ గనులు, భవ్యమైన దివ్యమైన దేవాలయాలు ఉన్నాయన్నారు. ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారన్నారు. ప్రతిభావంతులైన యువత ఉందని చెప్పారు. పర్యాటకానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ అనేక సమస్యలు కూడా ఉన్నాయని మోడీ తెలిపారు. ఆ సమస్యలకు హద్దే లేదని అన్నారు. రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి చేయడం తన లక్ష్యమన్నారు. రాయలసీమ రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చిందని, కానీ ఇక్కడ ప్రజలకు ఏం లభించింది, ఇక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు. आप सभी का भी अभिनंदन करता हूं. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తున్నాను. భక్తి ప్రదాత అయిన సంత అన్నమయ్యకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి మరియు చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. भाई और बहनों, रायलसीमा में सामर्थ्य की कोई सीमा नहीं. यहां माइंस हैं, यहां मिनरल्स है, यहां दिव्य भव्य टेम्पल्स है, यहां मेहनती किसान है, टैलेंटेड नौजवान है और टूरिज्म की अपार संभावना है. इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है. मोदी का लक्ष्य है रायलसीमा का डेवलपमेंट नई ऊंचाई पर पहुंचे. मोदी का लक्ष्य है आंध्र प्रदेश का विकास. मोदी लक्ष्यम आंध्र प्रदेश विकासम. సోదరి సోదరులారా, రాయలసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి హద్దే లేదు. ఇక్కడ గనులు ఉన్నాయి మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇక్కడ భవ్యమైన దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. ప్రతిభావంతమైన యువకులు ఉన్నారు. మరి పర్యాటక కేంద్రాలకి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నేను మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మోడీ లక్ష్యం రాయలసీమని బాగా అభివృద్ధి చేసి కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం. మోడీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. साथियों, आप सभी ने దశకం 10 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల వారిని మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఛార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ 10 ఫెయిల్యూర్లను ఎత్తి చూపుతూ దానిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో మోదీ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయి అన్ని విధాలుగా నాశనమైందని తీవ్రంగా విమర్శించారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ కేంద్రంలోని బీజేపీకి అంటకాగుతూ విభజన చట్టంలోని పేర్కొన్న హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని చెప్పారు. కుమారుడి కోసం చంద్రబాబు, కేసుల భయంతో జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని నిలదీసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. విభజన హామీలలో ఒక్కటైనా
ఈ 10 సంవత్సరాలలో మీరు నెరవేర్చారా? 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించి వెన్నుపోటు తర్వాత వెన్నుపోటు, సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించడమే తప్ప ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి మీ గౌరవం ఇచ్చారా? లేకపోతే ఈ ప్రజలకు మీరు విలువ ఇచ్చారా? ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన, ఇంత హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు, అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు. నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము, అసలు మీ అంత దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. ఏ పొత్తు అయితే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మధ్య సాగిందో అదే పొత్తు, దత్తపుత్రుడి పొత్తు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగా, మోడీ ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అది, అప్పుడు ఏది కాదనకుండా ప్రతి బిల్లులో సహాయం చేశారు. ఆఖరికి మన గంగవరం పోర్టుని అదానికి ఇచ్చారు మోడీ మనుషులకి. ఆఖరికి ఏ రిలయన్స్ అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల వాళ్ళ హస్తం ఉంది అన్నారో వాళ్ళనే సాక్షాత్తు హోంమంత్రిపైనే దాడికి యత్నమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని మంత్రి తానేటి వనిత ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ రౌడీజం ప్రదర్శిస్తూ దాడి చేసి గెలవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించామని, ఎన్నికల ప్రచారం ముగించుకొని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నామని, ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డారన్నారు. తమ నేతపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారని, 100 మంది ఒకేసారి మూకమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారని తెలిపారు. అంటే ఈరోజు ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు మంటతో ఏవో అట్లా చేసి ఉంటారులే పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం, పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక 30 నుండి 50 మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి, నేను ఇక్కడే ఉన్నాను, నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు, కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. వచ్చిన వాళ్ళు కుర్చీలు వేసరడం, ఆ బయట బైకులు పగలగొట్టడం, డీజే పగలగొట్టడం, సుబ్రహ్మణ్యం గారి కార్ను కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి ఈ రోజున అంటే ఆఫీస్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపల వెళ్ళి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే సీసీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, అంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో, ఈ గ్రామంలో సక్సెస్ అవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం, ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్కి మేము దగ్గరగా వెళ్తున్నామన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు విన్నింగ్కి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు. అసలు ఓటమి భయంతోనే చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నాడని మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. నల్లజర్ల రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడి వారి ఓటమి భయాన్ని స్పష్టంగా సూచిస్తుందని అన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక రాష్ట్ర హోంమంత్రి మహిళా ప్రచారంలో ఉంటే దాడి చేయడం దుర్మార్గపు చర్య అని, ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నిచర్ ధ్వంసం చేశారని, దీనిపై ఈసీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనక చంద్రబాబు దుష్ట పన్నాగం ఉందని ఆరోపించారు. మరో పక్కన మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఈ రోజున వాళ్ళ గౌరవాన్ని కించపరిచేటటువంటి విధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు. మరో పక్కన హోమ్ మినిస్టర్ లాంటి మహిళల పట్ల కూడా డైరెక్ట్ అటాక్లకి ఒక ఉసుగొలుపుతున్నారు.
పైన అధిష్టానం సంకేతం లేకుండా, చంద్రబాబు గారి సంకేతం లేకుండా ఈ రోజున హోమ్ మినిస్టర్ మీద, దళిత మహిళ మీద దాడులకు పాల్పడేటటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా? ఇది డైరెక్ట్ గా చంద్రబాబు ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి దాడులు అనడానికి ఎటువంటి సందేహం ఇవాళ మాకు కలగడం లేదు. గతంలో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లు వేయించినటువంటి గనులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే మీకు కేంద్ర హోమ్ మినిస్టర్ అంటే లెక్కలేదు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ అంటే లెక్కలేదు, మహిళలంటే లెక్కలేదు, దళితులంటే లెక్కలేదు. ఇష్టానుసారంగా మీరు దాడులకి, రాళ్లతోటి, కర్రలతోటి దాడులకు పాల్పడతారు. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అరాచకాలు అని చెప్పి మాట్లాడతారు. చంద్రబాబు అరాచకాల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకుందా? ఇవాళ ఎవరు ప్రతిపక్షంలో ఉండి కూడా కవ్వింపు చర్యలకి, దాడులకి పాల్పడుతుంటే సంయమనం పాటిస్తూ అధికారంలో ఉన్నా కూడా, అధికార గత 5 ఏళ్లుగా కూడా సంయమనం పాటిస్తూ ఈ రోజున పరిపాలన జరగాలి, పేద ప్రజలకు మంచి జరగాలి, మహిళలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు కవ్వించినా సరే దాడులకి కానీ లేకపోతే మరొక దానికి కానీ పాల్పడొద్దు అనేటటువంటి కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావును పురంధేశ్వరికి ఘన స్వాగతం పలికారు. మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో ఏంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం నిడదవోలు మండలంలోని కోరుమామిడి గ్రామం నుండి ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోరుమామిడి, తాడిమళ్ళ, కాటకోటేశ్వరం, సురాపురం, ఉసరక మిల్లి, తిమ్మరాజుపాలెం గ్రామాల మీదుగా ఎన్నికల ప్రచారం చేస్తూ రోడ్డు షోను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు, శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెలగాటమాడుతూ కేంద్రం ఇచ్చినటువంటి లాభాలని సైతం ఇక్కడ ఉన్నటువంటి లాభార్థులకి అందించకుండా కేంద్రం 4 కోట్ల ఇళ్లను దేశవ్యాప్తంగా నిర్మాణం చేస్తే మన రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లు ఇస్తే కేవలం 3.5 లక్షల ఇళ్లు అంతకు ముందు ఏదైతే ప్రభుత్వం నిర్మాణం చేసిందో అది మాత్రమే పేదలకి పంచిపెట్టడానికి కూడా చేతులు రానటువంటి ప్రభుత్వాన్ని మనం గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా మనం చూసాం. అదే విధంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేవు. వారికి సైతం ఏదో నేను డిఎస్సి నిర్వహిస్తాను ప్రతి సంవత్సరం చెప్పినటువంటి సందర్భంలో సైతం మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలకి, దేశాలకి మన బిడ్డలు వలసపోతున్నటువంటి పరిస్థితిని కూడా మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. కనుక ఏ వర్గం వారికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి చర్మగీతం పాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అభివృద్ధి అన్నది ఇవాళ కనుచూపు మేరకు కూడా మనకి కనపడినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. అభివృద్ధి లేని రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పేరుగాంచిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చలమేనని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. పరిశ్రమలు లేవు, ఎటువంటి అభివృద్ధి లేనటువంటి సందర్భంలో నిజంగా ఇటువంటి పాలన మనకు అవసరమా అని చెప్పి ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని మనం ఆలోచించుకోవాలి. ఆ నేపథ్యంలోనే 3 పార్టీల కూటమి ఇవాళ మీ ముందుకు వచ్చాయి. ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకత్వం గురించి ఇందాక దుర్గేష్ గారు చెప్పారు. ఒకరు దేశాన్ని అగ్రగామిగా ఒక గురుతరమైనటువంటి స్థానాల్లో నిలబెడితే ఒకరికి ఉన్నటువంటి సామర్థ్యం, సుదీర్ఘమైనటువంటి రాజకీయ మరియు పరిపాలన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వారి గడమై నేను ప్రశ్నిస్తానంటూ ముందుకు వచ్చినటువంటి నాయకత్వం. నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ ముగ్గురు కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, రైతులకి, మహిళలకి 5 ఏళ్ల జగనాసుర పాలనలో యువతనికి ఏ విధమైన ఉద్యోగ ఉపాధి కల్పించకుండా నిర్వీర్యం చేశారని యువత మేల్కొని రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని తెలుగు యువత నాయకుడు ఎన్వి గిరీష్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరీష్ వర్మ యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువతకు ఏమి చేయకుండా అణిచివేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధఃపాతాళానికి తొక్కేయాలన్నారు. ఈ చీకటి రాజ్యాన్ని నుంచి వెలుగు రావాలంటే కూటమి ద్వారానే వస్తుంది. ఈ దరిద్రపు పాలన పోవాలి, పనికిమాలిన ప్రభుత్వం పోవాలి. మొత్తానికి ప్రతి ఒక్క యువత 100 మందిని టార్గెట్ చేసి గలమై పోరాడితేనే మనకి విజయం సాధన అవుతుంది దీంట్లో. కానీ మీకు చెప్పేది ఏంటంటే మన యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో, అలాగే శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారితో
రాష్ట్రం దేశం బాగుండాలంటే యువత ఉండాలని లోకేష్ గారితో, అలాగే యువత కళలంతా పూర్తి అవ్వాలనే ఒక ప్రయత్నంతో స్థానికుడైన మన వరం గారితో, వీళ్ళందరి కూటమి యొక్క సపోర్ట్ తోనే మన పిఠాపురంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అభివృద్ధి చెందుద్ది, అందరికీ మంచి బంగారు భవిష్యత్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇది అంతేకాదు, మీకు ముగించే ముందు ఒక మాట చెప్పేది ఏంటంటే, అందరికీ వాళ్ళు ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు పాతారో అదే రకంగా మనం అంతా కలిపి పాతాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇంకొక మాట ఉంది దీంట్లో, ఈసారి ఎలక్షన్ పోల్ అయ్యే ఒక విధానం, పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది పర్సంటేజ్? జగన్ మీద రివెంజ్, ఆ కసి తీర్చుకోవాలంటే ఆ పర్సంటేజ్ ఓటింగ్ కనపడుతుంది. రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి కొడుతున్నారు. ప్రభుత్వానికి ఒక దన్నం, ఇలాంటి దైద్రపు ప్రభుత్వం, పనికిమాలి ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం. అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు, గెలుపు తథ్యం. మన ఈస్ట్ కాకినాడ అంతా వన్ సైడ్ స్వీప్. మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే, ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు. నాకు చాలా బాధగా ఉంది, భయపడుతున్నాం. 5 సంవత్సరాల యొక్క జీవితం నాశనం చేసింది గవర్నమెంట్. ఇది ప్రూవ్ అయింది, ఇది చెప్పుకోవక్కర్లేదు. అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు. అది జగ్గైపేట నియోజకవర్గ పరిధి వత్సవాయి మండలంలోని పోలంపల్లి గ్రామంలో వైకాపా నాయకులు వరిగడ్డి వాములో దాచిన 1190 మద్యం సీసాలను తేదపా కార్యకర్తలు పట్టుకుని సెబ్బు పోలీసులకు అప్పగించారు. ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసేందుకు వైకాపా నాయకులు పెద్ద ఎత్తున మద్యం దిగుమతి చేసిన విషయాన్ని తేదపా నాయకులు పసిగట్టి నిఘు పెట్టారు. ప్రత్యేక వాహనంలో వచ్చిన మద్యం సీసాలను గ్రామ శివారులోని వరిగడ్డి వాములో దాచారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సీసాలను బయటకు తీసి సెబ్ ఎన్నికల నిఘా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫలితంగా వైకాపా తేదపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే వత్సవాయి ఎస్ఐ అభిమన్యు సిబ్బందితో వచ్చి ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపారు. జగ్గైపేట సెబ్ సిఐ మణికంఠ ఆధ్వర్యంలో అధికారులు మద్యం సీసాలని స్వాధీనం చేసుకున్నారు. సిఐ మాట్లాడుతూ గ్రామానికి చెందిన డి రవీంద్రబాబు తన వ్యవసాయ భూమిలో మద్యం నిల్వ చేసినందున అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇది గోవాకు చెందిన మద్యమని ఆయన పేర్కొన్నారు. మా మీద అటాక్ చేయడానికి కర్ర తీసుకొని పైకి రావడం జరిగింది. మా అనుచరులు కూడా అడ్డుకోవడం జరిగింది. ఆయన ఆల్రెడీ మర్డర్ కేసులు చేసి ఉన్నాడట, ఆల్రెడీ శిక్షలు అనుభవించి ఉన్నాడంట. మళ్ళీ మర్డర్లు చేసినానికి కొత్త కాదట. దీని మీద పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలీసు వారికి. ఈ అరాచకాలని అరికట్టాలంటే ఈ పోలీస్ వ్యవస్థ మొన్న మా కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ పై నాయకులు కూడా, ఈ గ్రామ నాయకులు కూడా ఇట్లాంటి వాటిని కట్టడి చేయాలని ఒక మద్యం సీసాలను గుర్తించడం జరిగింది. ఒక్కొక్క బస్తాలను కూడా 150 బాటిల్స్ చొప్పున, మొత్తం 7 బస్తాలను 150 మరియు 8వ బస్తాలు 140 బాటిల్స్ చొప్పున గుర్తించడం జరిగింది. ఇవన్నిటి కూడా రాయల్ బ్లూ బ్రాండ్కి చెందినటువంటి విస్కీగా గుర్తించడం జరిగింది. ఇవి గోవాలో తయారైనటువంటి డిస్టిలరీగా దీని మీద లేబుల్స్ని పరిశీలించగా తెలియవచ్చింది. ఇది ఈ యొక్క ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సర్వే నెంబర్ ఆధారంగా ఈ యొక్క ప్రదేశంలో దీన్ని గుర్తించడం జరిగిందని నిర్ధారించింది. తర్వాత తదుపరి విచారణలో ఈ యొక్క ప్రదేశాన్ని ఎవరు పెట్టారు, ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది. పెందుర్తి నియోజకవర్గాన్ని గత 5 ఏళ్లలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లారని శాసనసభ్యుడు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ తెలియజేశారు. పెందుర్తి మండలం వేపకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్ జేసీబీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అభివృద్ధిలో పెందుర్తి నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించారని అన్నారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి తాను పెద్దపీట వేశానన్నారు. ప్రజలందరూ ఎన్నికలలో తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అదీప్ రాజు, వార్డు ఎన్నికల పరిశీలకులు జేసీబీ ప్రసాద్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అదిరెడ్డి మురళి, బెల్లా రాంబాబు, అడ్డాల రామరాజు తదితరులు పాల్గొన్నారు. పెట్టండి, అమ్మఒడి పెట్టండి, రేషన్ దగ్గరికి ఇవ్వండి, లేదంటే మాకు రైతు భరోసా రాలేదని నాయకుల దగ్గరికి వెళ్ళారా, కొన్ని అధికారుల చుట్టూ వెళ్ళారా? ఎక్కడికి కదలకుండా మీ ఇంటి దగ్గరికి పథకాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా ఇంతకాలంలో? ఎప్పుడు కూడా లేదు. మరి అంత చక్కగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంట. ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది గుర్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారు కదా మా అందరికీ. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకి ఏ పథకాలు గుర్తొస్తాయమ్మా? ఆరోగ్యశ్రీ పథకం ఎవరు పెట్టారమ్మా? ఎవరు పెట్టారు ఆరోగ్యశ్రీ? కుయి మన 108 అంబులెన్స్ ఎవరు పెట్టారు? మీ డ్వాక్రా రుణాల మీద వడ్డీ. ముఖ్యాంశాలు మరోసారి.
ఏపీలో అవినీతి పరులకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తామన్న ప్రధాని, పీలేరు నియోజకవర్గం కలికిరిలో కూటమి సభ, డబల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటన. పది పాయింట్లతో ప్రధానిపై ఏపీ కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసిన షర్మిల, మోదీ పూజ చేసిన అమరావతి నిర్మాణం 10 ఏళ్లైనా పూర్తి కాలేదని విమర్శ. తనపై జరిగిన దాడిని ఖండించిన హోంమంత్రి తానేటి వనిత, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.